సరే ఇప్పుడు సమంత ఎక్కువ మూవీస్ తీయడం లేదు. నేను ఓన్లీ మంచి రోల్స్‌కి మాత్రమే నేను చేస్తాను. అన్ని రోల్స్‌కి చేయను, అన్ని సినిమాలు తీయను అని అంటుంది. అంటే తను హెల్త్ బాలేకనా? లేకపోతే తనకి ఆఫర్స్ రాకనా? ఏ విధంగా అలా ఎక్కువ ఆఫర్స్ రాకుండా ఉండడం వల్ల అలా అంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఆ అమ్మాయి ఫోన్ మారిపోయి ఉంటుంది. నీ దగ్గర ఉంటే ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను మరి. సమంత ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. అంచేత అంత డైరెక్ట్గా చెప్పలేను కానీ సమంత చాలా సినిమాలు యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ వయసులో 30+ కూడా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్లు వస్తేనే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఒక యంగ్ బాయ్ ఉంటాడు, ఆ యంగ్ స్టోరీకి అమ్మాయి 15 ఏళ్ళు తేడా అమ్మాయి యాక్ట్ చేయలేదు కదా, వాళ్ళు అలాగే ఇవ్వరు. ఓకేనా? సో ఒకసారి మా ఫిల్మ్ స్కూలు ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళ క్రితం వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉండేది. అక్కడ కుర్రోడు ఒకటి చేరాడు, ఒక అబ్బాయి. మనం అప్పటికేం పాన్ ఇండియా కాన్సెప్ట్ లేదు, కానీ నేను ఎప్పుడు కూడా 2-3 లాంగ్వేజ్లో ఉంటేనే బాగుంటుంది. 30 ఏళ్ళ క్రితం కూడా నాది కోకిల తమిళ్లో రిలీజ్ అయింది, సంకీర్తన అయ్యింది, ఇవన్నీ అయినాయి. అంచేత మంచి సినిమాలు అనేవి ఎక్కడైనా చేయొచ్చు. కర్ణాటకలో రిలీజ్ అయింది. సో ఆ విధంగా తీయాలనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్ అది. అన్ని భాషలో తెలిసిన హీరోయిన్ ఎవరో చెప్పండి రానన్న కుర్రోళ్ళని, స్టూడెంట్లని తెగ ఆలోచించేస్తున్నమాట. ఇలియానా అయితే బాగుంటుంది. అప్పుడు ఇలియానాని బ్యాన్ చేశారట అని నాకు తెలియదు. నేను చేసినా కూడా ఐ డోంట్ కేర్. ఎవరు బ్యాన్ చేయడానికి అయినా పెడతాను నేను అటువంటి వాటిని కేర్ చేయను, నేను తెలుసు కదా మీ అందరికీ. అందుచేత ఇలియానా అంటేనే వద్దండి అన్నాడు కుర్రోడు. 23 year old కుర్రోడు అన్నాడు అనమాట. తర్వాత ఇంకొక అమ్మాయిని చెప్పాను, అదే ఏజ్ గ్రూప్లో ఉన్నా అని చెప్పాను. అది ఎవరిని పెట్టాలంటే ఇలియానే బాగుంటుంది ఆ అమ్మాయి, మరి ఆ సీటు గీటు అంతా బాగుంటుంది కదా, ఆ అమ్మాయి అంటే అందరికీ ఇష్టం కదా, ఆంటీ అయిపోయింది అన్నాడు. 10 ఏళ్ళ క్రితమే. ఒరే అది ఆంటీ అయిపోతే ఇంక నేను ఎవరిని పెట్టానన్నా అంటే అప్పుడు ఆలోచించి చెప్తాను, 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు అనమాట. అటువంటి దాంట్లో మనకి ఇప్పుడు సమంత కూడా ఇప్పుడు ఆ ఏజ్లో ఉంది. కుర్రోళ్ళు రిలేట్ చేసుకోలేరు, కానీ బట్ స్టిల్ ఓ మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్లను హీరోయిన్ భుజాల మీద వేసుకునే కథ ఉంటుంది. అటువంటి సినిమాలు చేయొచ్చు. అటువంటి సినిమాలు కొంత రిస్క్ అయినా కూడా, ఇప్పుడు సాయి పల్లవి అంతకుముందు చేసింది తెలంగాణ బేస్డ్ ఏదో ఒక సినిమా, నక్సలైట్స్ మీద తీసింది, ఆడలేదు. అంచేతకి అమ్మాయి నమస్కారం పెట్టేసి హీరోయే మెయిన్ ఉన్న సినిమాలో నేను ఏదో చేస్తాను ఇవ్వండి అంటుంది. రెమ్యునరేషన్ నాట్ ఏ ప్రాబ్లమ్, నాకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి, కానీ నా మీదే కథ అంతా నడిచేది వద్దు అంటుంది. ఫైనల్గా ఆ అమ్మాయి అలాగన్నా కూడా ఆ అమ్మాయి మీద నడిచింది తండేలు. నడిచిందా? తనకు అంత పేరు ఉంది కాబట్టి. కానీ తన నిజాన్ని ఒప్పుకుంటుంది, బాబోయ్ నా మీద వద్దు కదా, మొత్తం అంత హీరో మీద పెట్టండి, అసలు హీరో డామినేటెడ్ సొసైటీ ఇది అని చెప్పేసి ఒప్పుకున్న తెలివైన అమ్మాయిల్లో సాయి పల్లవి ఒకటి కదా. ఇప్పుడు అదే రేంజ్లో ఈ అమ్మాయి కూడా అమ్మాయి కంటే తెలివైంది. సమంత ఈజ్ మోర్ క్లెవరర్ అండ్ ఎడ్యుకేటెడ్, డెఫినెట్గా అది చెప్పగలను నేను. మొట్టమొదటి తెలుసు కాబట్టి నా దగ్గర 17 ఏళ్ళ క్రితం చేసింది. ఆ అమ్మాయికి నేను ఇచ్చింది అంతా 9,000 రోజుకి. తర్వాత ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిపోయింది కదా, తర్వాత అన్ని విధాలుగా సక్సెస్ అయింది యాక్చువల్గా. సో ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ కానీ ఎక్కడైనా అనౌన్స్ చేసి నేను చూడలేదు, మరి చేసుంటే కరెక్టే. సినిమాలు రాక కాదు, సినిమాలు చేస్తానంటే వస్తాయి కదా అన్నీ. ఇప్పుడున్న లేటెస్ట్ హీరోయిన్ కావాలన్నప్పుడు రష్మిక లేటెస్ట్గా జరుగుతుంది కదా, అమ్మాయి జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయికి 10 కోట్లు ఇచ్చినా 8 కోట్లు ఇచ్చినా ఎందుకు చేస్తారంటే వరుసగా హిందీలో 2 హిట్, పాన్ ఇండియా 2 హిట్, అన్ని హిట్ అమ్మాయికి. ఆ మేనేజరే చెప్తాడు ఇలా ఇంత తీసుకోవచ్చు అని. దానికి అంతా కూడా వర్కౌట్ అవుద్ది బిజినెస్లో. సో ఇప్పుడు ఈ అమ్మాయికి సమంత ₹1 కోటి తీసుకుంది అనుకోండి, ఒక 30 లక్షల అటు ఇటులో పెట్టి తీగల మంచి ఇమేజ్ ఉన్న, ఇప్పటికీ గుడ్డి ఇమేజ్ ఉన్న అమ్మాయి ఎవరంటే హీరోయిన్ సమంతయే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా షీ హెస్ గోట్ ఎ వెరీ గుడ్ ఇమేజ్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డివోర్సెస్, ఆల్ దీస్ చిన్న వాగుతూ ఉంటుంది అక్కడక్కడ, అవన్నీ కలిసి వెరసి స్కిన్ డిసీజ్ గోక్కోవడం కలిసి అన్నీ కలిసి ఆ అమ్మాయి మీద అన్నా కూడా అమ్మాయిని పెడతారు. పెడితే ఆ సినిమాకి అంత రాయితే ఉంటుంది. ఆ డిసీజ్ అస్తమానం చెప్పకూడదు, అస్తమానం ఎక్కడెక్కడ వాగుతూ ఉంటుంది, హెల్త్ గురించి బాగుతూ ఉంటుంది, చెప్పకూడదు ఆ సినిమా ఫీల్డ్లోనూ. అలాగైతే ఇంకా ఎన్నెన్నో అంజలినా జోలీకి ఇంకా ఎవరెవరికో చాలామందికి ఒక సైడ్ ఆఫ్ బ్రెస్టే తీస్తారు. ఇటువంటి ఎక్కువ ఎప్పుడో తెలిసింది చేసింది చాలా కాలానికి. అవన్నీ చెప్పకూడదు యాక్చువల్గాను. అలాగే భానుమతి గారు పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. అంచేత ఇవన్నీ కొన్ని బయటికి చెప్పకూడదు. చెప్పకపోయినా పక్కన వాడు ఎవడో చెప్పేస్తాడు.
ఆ అమ్మాయికి సోరియాసిస్ ఏదో ఉందా, ఏదో ఉండకుండా ఎందుకు ఉంటుంది అమ్మాయిలకి అందరికి ఆఫ్టర్ 25-30 కూడా వస్తుంది. ఒకసారి పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడే కూడా ఉంటుంది. ఇప్పుడు కడల్ అనే సినిమా, మణిరత్నం సినిమా చేయనంటంగల కారణం సముద్రంలో కొంత షార్ట్ ఉంటుంది, సీన్స్ ఉంటాయి, ఆ సాల్టీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అని చెప్పేసి చేయలేను సార్ అంది. అంతే, అది ఎందుకు చేయలేదు, మళ్ళీ ఏకల పీకలు లాగేస్తారు, ఎందుకు చేయనంది అని, మంచి డైరెక్టర్ కదా అని చెప్పేసి. అప్పుడు ఆవిడ చెప్తాడు ఆ అమ్మాయి స్కిన్ డిసీజ్ ఉందని, లేకపోతే నేను మణిరత్నం సినిమాని రిఫ్యూజ్ చేసిన అని పేరు వస్తాను అక్కడెక్కడ అని ఉంటుంది. అంతే తప్పితే ఆ అమ్మాయికి స్టిల్ మార్కెట్ ఉంటుంది కూడాను. దాని ఏదో మెల్లిగా కొంచెం దాన్ని ఏమంటారు ఫిలసాఫికల్గా ఆలోచించే అమ్మాయి కూడా. లేకపోతే సద్గురు దగ్గరికి ఎందుకు వెళ్తా ఊపుకుంటాను, సద్గురు దగ్గరికి వెళ్ళింది కదా సద్గురు, ఏదో కొంచెం ఫిలసాఫికల్గా అమ్మాయికి ఏదో ఉంది, ఒక మనశ్శాంతి, ఒక సొలేస్ అంటారు దాన్ని, ఆ విధంగా బతకాలని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. దాని గురించి కూడా లెట్ మీ గెట్ సెటిల్డ్ విత్ సంబడి ఎల్స్ హూ లైక్స్ మీ హూమ్ ఐ లైక్ అని చెప్పేసి ఆవిడ కూడా తిరుగుతుంది కదా, ఆవిడ వెబ్ సిరీస్ తీసుకున్న డైరెక్టర్ కూడా తిరుగుతుందా, చేత అవి కూడా అన్నీ కలిసి కొంచెం తగ్గించుకుందాం. సినిమా ప్రతిరోజు ఒక లెవెల్ సంపాదించుకున్న తర్వాత రోజు వెళ్ళి మేకప్ వేసుకుని అవి కొంత ఇష్టం ఉండదు. ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇది చాలు అనిపించుకునే వాళ్ళకి సమంతలాగా ఆలోచించవచ్చు, తప్పే ఉంది. హీ ఆల్సో హ్యాస్ వాంట్స్ టు హ్యావ్ ఎ స్పేస్ అండ్ ఆల్సో ఎంజాయ్ లైఫ్ ఇన్ రియల్ లైఫ్లో. అంచేత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తానని అనుకునే టైం వచ్చేటప్పటికి వయసు అయిపోయి ఉండొచ్చు. అంచేత షీఈస్ ట్రైంగ్ టు అవేక్ మచ్ ఎర్లియర్ అనమాట అని నా ఉద్దేశం. లేకపోతే అంత తరచూ నాతో మాట్లాడే అంత ఇప్పుడు తెలియదు నాకు చెప్పడం మాట్లాడింది కానీ, సో ఐ డోంట్ వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ షీ హాజ్ గాట్ స్టిల్ మార్కెట్. మంచి సినిమాలు తీయచ్చు, మంచి డైరెక్టర్. ఇందాకనే క్రియేటివ్ ఉన్న డైరెక్టర్స్ లేరు ఇప్పుడు తమిళలోనే ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంటారు కూడా. మంచి ప్రాజెక్ట్ చేయొచ్చు. మరి హ్యాంకీ ప్యాంకీ మాట్లాడితే ఒక ఫైటు, మాట్లాడితే 100 మందిని కొట్టేయడాలు అవి కాకుండా ఒక రీజనబుల్లీ స్టోరీ ఓరియంటెడ్ ఇతివృత్తం చాలా బాగుంటే, అందులో హీరోయిన్ భుజాల మీద వేసుకునే కథ కూడా ఉంటే చేయొచ్చు. అది ఎక్కువ హీరోయిన్స్ ఎందుకు ఇష్టపడలేదంటే ఫ్లాప్ అయిపోతే నా మీద పాడేస్తారని చెప్పేసి ఆ గుణశేఖర్ సినిమా ఒకటి, అదేంటో శకుంతల అనే ఒక సినిమా, ఇంకోటి ఏదో సర్వగేటెడ్ మీద తీశారు కదా అదే సినిమా, అది ఎన్ని పోవడంతో అటువంటి సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు ఒకలే కాదు కదా, ఇంకా చాలా మంచి అసలు ఏ మార్కెట్ లేనప్పుడు తీసిన సినిమాయే నా కోకిల, ఎవరో శోభనాకి ఏమి లేదు, ఐరన్ లెగ్ అని వారు అమ్మాయిని. చిరంజీవితో సినిమా యాక్ట్ చేసిన ఓన్ సినిమా రుద్రవీణ ఫ్లాప్. అది విక్రమ్ అని నాగార్జున మొట్టమొదటి సినిమాలు చేసిందే ఫ్లాపు, ఒక యావరేజ్. అయినా నాకు ఒక ఏదో హీరోయిన్ కావాలి, పెద్ద గ్లామర్ ఉండక్కర్లేదంటే అమ్మాయి ముందు రేవతిని పెట్టి, రేవతికి నాకేదో చిన్న మనస్పర్ధ వచ్చేసి తను పెట్టాం, ఎవరో మన శోభన్ని. ఎందుకు పెట్టాం, అప్పటికి సమంత స్టేజ్లో ఉందను, అంటే అంత వయసు లేదు కానీ, బట్ స్టిల్ ఒక పెద్ద ప్రామినెంట్ హీరోయిన్ కాదు యాక్చువల్గా. అయినా పెట్టాం, కథాంశం బాగుంటే ఎందుకు ఆడదు. ఇంకా చాలా ఉన్నాయి అటువంటి. స్వాతి అనే సినిమా సుహాసిని యాక్ట్ చేసింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అటువంటి మంచి ఇతివృత్తాలు రావట్లేదు అంటున్నావు కదా, ఇందాక చాలాసార్లు అన్నా క్రియేటివిటీ లేదని. ఉంటారు, ఇప్పుడు కూడా తీయచ్చు మంచి సినిమాలు. వై షీ ఈజ్ వెరీ ప్రిటీ ఆల్సో, ఎవరో సమంత. అంచేత బట్ షీ ఈజ్ మచ్ ఎల్డర్ టు ఈ రేష్మిక వీళ్ళందరికంటే ఒక 10 ఏళ్ళు పెద్దది. అంతేకాదు మరి 10 ఏళ్ళు ముందు వచ్చింది కదా, వచ్చి ఒక ఊపు ఊపేసింది కదా. బట్ అటువంటి హీరోయిన్లతో కూడా తీయ దగ్గర సబ్జెక్టులు ఉంటాయి ఇప్పుడు. దట్స్ వేర్ యువర్ క్రియేటివిటీ హ్యాస్ టు వర్కౌట్. సో ఆ అబ్బాయి ఒకవేళ ఒక 50% వద్దనుకోవడం కారణం ఏంటంటే షీ ఆల్సో వాంట్స్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్, దట్స్ ఆల్.